హరీష్ అడ్డద్దు ఓకే 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 అన్న కూర్చోండి కూర్చోండి అన్న ఓకే ఇంతకుముందు కూడా ఇటే సార్ ఇక్కడే సార్ ఇక్కడే సార్ 89 లో కూడా ఇక్కడే సార్ ఎదరు కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది హనుమంతన్న ఇటు దగ్గర కూడా వచ్చారు ఇటు కూడా అవతల వదిలేదండి హరీష్ తీసాను పట్టుకోండి వెనకాల ఓకే ఓకే మా కరెక్ట్గా 4:15కి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది సీఎం దగ్గర ఉన్నప్పుడే శేషాద్రి చెప్పి మీరు చెప్పండి ఇద్దరు మీరు ఇమీడియట్గా రావడం వల్ల ప్రాణాలు ఆ రోజు ఫస్ట్ సార్ ఎస్పీ గారు ఫస్ట్ వచ్చారు సార్. జాగ్రత్త నాన్న. ఓకే హరీష్ ఓకే 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 అన్న ఓకే అన్న ఓకే అన్న రోహిత్ DDRF చాలా బాగా చేశారు. కంప్లీట్ టీమ్ ఫామ్ చేసి చాలా బాగా చేశారు. దానికి ఇంకా స్ట్రెంథన్ చేస్తాం. చిన్న విలేజెస్ ప్రాబ్లం వాస్తవం. అప్పుడు ఏదో ఏర్పాటు చేసుకున్నాడు మనకేంటంటే వాటి కోసం పని పడేవాళ్ళం. ఓకే 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 మీరు తలుచుకుంటే అయితండి. నేను చెప్తున్నా, మీ చిన్న కారు రైతులైనా పెద్ద కారు రైతులైనా మీరు ఆంధ్రాన్ని దేశంలో కూడా మీరు రోడ్డు చెప్పుకునే లేదు. మీరు చేసిన గొప్ప మాట్లాడి మీరు పట్టించుకుంటే ఇది అయితండి. మీరు పట్టించుకునే ఆనంలో ఈ చల్లకారు రైతులు కానీ ఎవరు కూడా బలైపోతారండి. అది భారీగా వరదలు చేయడం జరుగుతుంది. మనకు ఆరోగ్య సుమారు 4 గంటల రాష్ట్రంలో ఒక 25 మెంబర్స్ వరదలు చిక్కుకున్నారని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వేరే సైట్స్ చూసుకొని నేను మా ఆఫీస్కి వచ్చే వరకు మన ఈఆర్ ఫోన్ చేసి బేబీ ఫ్లడ్ వచ్చింది సార్ సెక్షన్స్ నుంచి మేజర్ సిచ్యువేషన్ ఇమీడియట్లీ నేను బయలుదేరి మనం ఇమీడియట్ బయలుదేరాం. వచ్చేవారు కామర్స్ బ్రీచ్ ఎందుకు జరిగింది అంటే ఈగా మూడోది కూడా పెరుగుతుందని చెప్పేసి మూడోది కూడా లేదు. వాళ్ళకి 12:40 3 లేదు. లేని తర్వాత 2:40 వచ్చింది. 2:40కి మళ్ళీ ఇంకా మనకి చేద్దాం. మూడోది చివరిగా రైతుందంటే బయట చెప్తామని క్రమంలో వాటర్ ట్యాంక్ కూడా కింద పడింది. ఈ రెండు అట్లా
డెబ్బై ఐదు నుంచి 80,000 దాకా ఉంటుంది. 30 సెంటీమీటర్లు వస్తుంది సార్. 6 గంటల్లో 27 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయ్యింది సార్ పైన. దాని ప్రకారం మనకి యాక్సిడెంట్ ఏరియా 280 స్క్వేర్ కిలోమీటర్ సార్. దాని ప్రకారం లెక్కేసుకుంటే మీరు యొక్క దాన్ని ఎట్లా అయితే చేశారు 70,000 అప్పుడు అక్కడ పడిన రెయిన్ ఫాల్ బట్టి యాక్సిడెంట్ ఏరియా మన బట్టి హైట్ మనం 6 గంటల్లో పడేది సార్. అది 6 గంటలు బట్టి కాంక్రీట్ తీసుకుని మేడం మీరు పెట్టారు అంటే మనకి 5 మీటర్ల లెవెల్ ఉంది సార్. అంత మొదలు ఉంది. అది మీకు గుర్తుకుంటున్నప్పుడు మేము మనకి ఇక్కడ వర్షం లేదు. నీటిలో కూడా నీళ్ళు ఉండాలని నీళ్ళు లేదు మీకంటే మీరు అంత వర్షం పడుతున్నప్పుడు మీరు ఎవ్రీ మార్నింగ్ అన్నా వచ్చా నైట్ అన్నా వచ్చి 17 గేట్లు 3 ఆపరేట్ అవుతుంది లేదా ఆపరేట్ అయితే మొత్తం 3 గేట్ పెట్టుకోవాలి. ప్రాజెక్ట్ లో వచ్చిన వాటర్ పెట్టుకోవాలి గట్టి ఎందుకు పెట్టుకోవాలి. 17 ఉదయం వచ్చింది సార్. కింద మనకి జూలైలో జూన్లో మేలో వాటర్ సపరేట్ చూస్తున్నారా? అది ఎప్పుడు చూసారో ఫోటోస్ ఉంటే చూపెట్టండి. గేట్ మొత్తం ఓపెన్ చేసి ఎప్పుడు చూసుకున్నారు, ఎన్ని రోజుల ముందు చూసుకున్నారు, వాటి ఫోటోగ్రాఫ్ ఉంటే చూసుకున్నా లేదా అది ఇంపార్టెంట్. చేసుకున్న ఫోటోగ్రాఫ్ చూపెట్టండి. వాటికి మెయింటెనెన్స్ ఫీస్ అన్ని కేబుల్స్ మోటార్స్ అన్ని రన్ చూసుకున్నాను. నేను 5 మీటర్స్ ఎందుకు డిప్లీట్ చేయలేదు? విశ్రాంతి కోసం మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ అంతా డిప్లీట్ చేసుకుంటే ఈ పరిస్థితి రాకపోతే కదా. ఆ రోజే గేట్ ఓపెన్ చేసి ఫ్రీ ఫ్లో పెట్టుకుంటే ఈ పరిస్థితి రాకపోతే కదా. లేదు సార్ 3 మోటార్స్ ఉంటాయి. దానికి మోటార్స్ ఇది జూలైలో హెవీ రేట్లు వస్తాయి అనుకున్నప్పుడు మోటార్లు అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయా లేవా, గేట్ ఆపరేట్ అవుతున్నాయా లేదా. 89 లో ఇదే పద్ధతి దీనికి గ్లాస్ పెట్టి వస్తుంది. మోటార్ యాక్టివ్ ఉన్నాయా లేవా, 3 గేట్లు లేదా చూసుకునేదా. జూలైలో కదా వర్షం వచ్చింది. జూలై 18 వచ్చింది. 18 రోజుల్లో మీరు ఎప్పుడన్నా ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చి 8 మోటార్స్ అడుగుతున్నా నేను. 8 మోటార్స్ చెక్ చేశారా లేదా? జూలై ఎవరు కాదు ఇప్పుడు ఫోన్ చేసేది
మన బ్యాంకుల్లో ఎగ్జామ్ హ్యాండ్ చేసి బ్యాంకుల్లో కూడా రావాలి. కూడా 3 నుంచి 6 అడుగుల వరకే లేపారు. మూడోది మళ్ళీ డ్రాప్ అయిందని అది అసలు జరగలేదు. సార్ సార్ నేను ఫోటోగ్రాఫ్ చూసినా కూడా ఫ్లడ్ కూడా గేట్ నా పాకే ఉండేది లేదు. 4 గంటలు వేసి మొత్తం స్టక్ అయింది సార్. బాగా ఏంటంటే దొంగలు వచ్చి పట్టేసి బాగా స్టక్ అయింది. ఒట్టి మీరు గేట్ కరెక్ట్ గా ఆపరేట్ చేయలేదు. మోటార్ చెక్ చేసుకోలేదు. మామూలుగా రైలు అంటే ఏప్రిల్ సార్ సార్ ఎప్పుడు రావాలి ప్రాజెక్ట్ దగ్గరికి? మీరు డిపార్ట్మెంట్ ఎప్పుడు చూసుకోవాలి? జూన్ లో కూడా చెప్పారు. ఫ్రీజింగ్ పెట్టాను సార్. ఫ్రీజింగ్ అంతా చేసి ఆ ఫోటోలు వాడిగా తెలిసింది సార్. అది బైక్ చేసే క్రమంలో అది మోటార్ కాలిపోయింది. అంటే లోడ్ పట్టింది సార్. లోడ్ పట్టేసరికి మోటార్ కాలిపోయింది. దొంగలు అడ్డపడి లోడ్ పట్టింది. నేను ఉన్నా సార్. ఇక్కడ మన పేరంటాల చెరువు పొలుతుందని అది చూసి ఇక్కడ అలుగు తప్పించదు సార్. అది చూసి మధ్యాహ్నం చూసి వేరేపాడు ఫ్లడ్ మా ఈ నంబర్ సార్. వాళ్ళకి వేరేపాడు ఎంఆర్ఓ ఎస్ఐ గారితో మాట్లాడండి. మళ్ళా సాయంత్రం మన ఓవర్లో సార్ మాకు మెసేజ్ ఫోన్ చేశాను సార్. ఉన్నాం సార్. కూడా మాట్లాడారు. ఉదయం చేస్తామని మెసేజ్ పెట్టి నేను వర్క్ చేశాను సార్. కానీ డైలీ సిచ్యువేషన్ లో ఉందన్నది బయట మాకు ఫోన్ చేశాను ఈవినింగ్. అప్పటికి డైలీ సిచ్యువేషన్ ఫోన్ చేస్తే ఇమీడియట్ వర్క్ చేశాను. ఎస్ సార్. మీటింగ్ లో ఉన్నారు. ఎస్ సార్. అందరూ కూడా పాపం రైతు ఎన్నికల్లో రైతులుకుంటున్నారు. లేకపోతే అది కూడా ఇబ్బంది ఉంటుంది. వచ్చేసారు మాస్టర్ కటింగ్ కొట్టేసినా మొత్తం 3 ఆకులు అక్కడ తీసుకుంటున్నారు.
అది కూడా దానికి బయట ఏం తీసుకుంటారు లేదు కనీసం 5 లో 4 లో 3 గేట్లు ఎత్తుకేసి ఉంటాయి బ్లడ్ మనం స్టోరేజ్ కూడా 12.1 లీటర్స్ 6 మీటర్స్ వాకులు మాకు ఉంటాయి తెలుసు all the gates open there. That is their responsibility. One time I find out what the problem is. మాకు ఇప్పుడు మీటింగ్ మాకు 1 అవర్ ఓవర్ఫ్లో అయినా కూడా రీచ్ అవుతుంది 2-3 అవర్స్ అవుతుంది బాబు ఎందుకంటే కడప గ్యాస్ నిమిషం భర్తానే ఉన్నట్టున్నారు 100-200 అనుకోండి మొత్తం ప్రొవైడ్ 2 అవర్స్ లో మీరు ప్రాజెక్ట్ ఖాళీ చేసుకుంటుంటే 2 అవర్స్ ఒక ఓవర్ఫ్లో అయినా కూడా రీచ్ రాకపో 1 అవర్ Actually, one of the project is the even of సార్ సంబంధించి పార్టీ 2 అవర్స్ సార్ టోటల్ 3 విలేజ్ సార్ కుమ్మరవల్లి కొత్తూరు అనంతారం లేదు సార్ అనంతారం కూడా సార్ 2 ఫుల్లీ డ్యామేజ్ సార్ 5 ఇప్పుడు చివరికి స్టార్టింగ్ లో గవర్నమెంట్ నుంచి అన్నట్టు వాళ్ళు నిండా గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంది సార్ స్టార్టింగ్ లో గ్రామ పంచాయతీ ఆఫీస్ సైడ్ మొత్తం డబుల్ బెడ్రూమ్ మొత్తం వచ్చింది సార్ అవును సార్ మొత్తం మండలంలో ఎన్ని అంటే వాటర్ సార్ పోలింగ్ తీసుకున్నాం అంటే టోటల్ పోలింగ్ అని మొత్తం చాలు నుంచి 1 లీటర్ ఉన్నాయి వచ్చండి టోటల్ 70 సార్ కుమ్మరవల్లి పార్టీ మొత్తం 90 సార్ ఫుల్లీ తీసుకున్నాం సార్ ఆల్రెడీ తీసుకోవడం బిఫెక్ట్ సార్ సబ్మిట్ అట్లే సార్ 250 మెంబర్స్ డైలీ రిపోర్ట్ కూడా అరేంజ్ చేస్తాం సార్ అవును సార్ ఎవరైతే ఉండలేని పరిస్థితి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఎవరు వచ్చినా కూడా అరేంజ్ చేసాం సార్ రాత్రి మళ్ళీ నిన్న కూడా ఇస్తాం సార్ నిన్న పొద్దున సాయంత్రం ఈరోజు 10 కేజీస్ రైస్ కూడా సప్లై చేయడానికి కూడా అంటే ఇప్పుడు అంటే ఈ విధంగా అమలు పెట్టాం సార్ ఈ రోజు ఉంటే మేము వంటకం వచ్చింది కాబట్టి ఈ 10 కేజీస్ కూడా మేము అరేంజ్ చేస్తాం సార్ మామూలు ఇస్తున్నాం సార్ చేసి ఇప్పుడు మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ అవుతుంది చాలా మంచి చేస్తాం సార్ చేస్తాం ఓన్లీ రైస్ ఇక్కడ అవి కూడా అవర్ బాధ్యత తినడానికి కావాల్సిన నూనె కానీ అవి కానీ ఏ వరకు అన్ని పదకొండు పదకొండు కాకుండా
ముందులో అయితే ఎలక్ట్రిసిటీ గురించి అడిగాను సార్, మాకు ఇబ్బంది అయితే నాకు కూడా ఆలోచించారు, తొందరగా ప్రమోషన్ జరిగింది సార్. తర్వాతనే ఏదైతే మామూలు అవి ఉంటే కూడా పార్టికల్ సంబంధించి వాళ్ళు కూడా సాధించడం ఇవ్వడం జరిగింది సార్. మేము ఇప్పుడు కూడా వాదిస్తున్నాం. ముందు అయితే ఎలక్ట్రిసిటీ అయితే నీళ్ళు ఉండే సార్, అన్ని ప్రకారం నిన్న నేను వరంగా నిన్న మన ఏరియా తిరిగాము సార్. మొన్న టీఎస్కో ఇక్కడే ఉంటాం. సో ఈ సార్ శానిటేషన్ సార్ ఉండేవి మీకు 3 విలేజెస్. అవును సార్. 3 విలేజెస్ 3 రోజులు అయింది. నాకు ఎక్కడ లేదు సార్, క్లీనింగ్ చేయించాను సార్. బ్లీచింగ్ ఏంటంటే వాటర్ లో వేస్తే స్ప్రెడ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో చేయించాను. ఎక్స్ట్రా చేయించాను. వాటర్ ఏర్పాటు చేసుకోవాలి. మంచినీళ్ళు ఏం చేశారు? మంచినీళ్ళలో ఏమైనా ఇబ్బంది ఉందా? మషిన్లు ఇక్కడ రైట్ లైన్ ప్రాబ్లం అయిందని ట్రాక్టర్ కూడా ప్రొవైడ్ చేయించాను సార్. సో ఆల్టర్నేట్ కూడా చేసాము, అది ఇన్స్టిట్యూట్ చేస్తున్నాం సార్. సో మరి అన్నట్టుగా ఎక్స్ట్రా కేర్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చూసాం సార్. విలేజింగ్ అనేది ఎక్స్ట్రా పార్కింగ్ కూడా చేస్తాం. ఎస్ సార్, ఎస్ సార్. ఒక్క క్యాజువాలిటీ జరిగినా కూడా మళ్ళీ జ్వరాలు వచ్చినాయి, మంచి వచ్చినాయి, చెడ్డు వచ్చినాయి. ఇదే సీజన్లో 300 చనిపోయారు. ఇప్పుడు జ్వరాలు 100 రకాలు ఉన్నాయి. ఏం చెప్పాలి? ఈ సీలింగ్ పెట్టిన తర్వాత మాట్లాడుతున్నాం. ఈ రోజు అన్ని కంప్లీట్ అవ్వాలి. ముందు ఈ మెరూన్ విలేజ్ అదే రోజు సీఎండి గారు ఇచ్చిన కారణంగా అదే రోజు విలేజ్ పెట్టి కంప్లీట్ చేశారు సార్. ఇట్ ఈస్ 2 days సార్. మాకు 18 days ఎఫెక్ట్ అయితే 19 days లో కంప్లీట్ చేస్తాం. కానీ ముందు ఏమనుకున్నాం సార్, 3 days కాకుండా విలేజ్ టోటల్ గా డ్యామేజ్ మాత్రం బాగా అయింది సార్. దగ్గర 350 పోయినాయి, కొన్ని డ్యామేజ్ కూడా అయింది. మొత్తం యాక్టివ్ అయితే పోయింది సార్. సంబంధం 45 ఈ రెండు పెట్టలేదు సార్. మొత్తం 19 విలేజెస్. కదా
అంగన్వాడీ పెట్టాలి, ట్రాన్స్ఫారం పెడితే ఎక్కడ పెట్టాలి, సబ్స్టేషన్ పెడితే ఎక్కడ పెట్టాలి. మరి మీకు బ్లడ్ వచ్చి రికార్డ్స్ ఉంటాయి కదా, 89 రికార్డ్స్ అన్నా ఉంటాయి. వాటిని బట్టి మీరు అన్ని డిపార్ట్మెంట్ ఇల్లు తీసుకెళ్ళి నేను వాళ్ళు పెట్టేటప్పుడు తప్పు కదా. గవర్నమెంట్ ఏం చేస్తుంది, మంచి పిల్లలు కానీ మంచి కానీ చెడ్డ కానీ ఎక్కడ ఉంటుందని కాన్ఫిడెన్స్ కదా. ట్రాన్స్ఫర్ మీకు ఇబ్బంది కదా. మెయిన్గా నారాయణపురం అదేవిధంగా కుమరవల్లి విలేజ్ సార్, ఈ రెండు విలేజ్ బాగా ఎఫెక్ట్ అనుకుంటున్నాం. టోటల్ ప్యాడీ, తర్వాత కాటను, తర్వాత అదే కాయిల్ పాము, కొద్దిగా నిమ్మ, అంటే ఇసుక ఇన్స్ట్రుమెంట్ తీసుకున్న తర్వాత ఎట్లయితే గ్యాప్ అంటే చిన్న మొక్కలు ఫస్ట్ ప్లాన్ చేస్తాం. డెఫినెట్గా సార్ నారాయణపురంలో 65 ఎకరాలు ఉంది సార్. తర్వాత మనకి 25 ఎకరాలు పెద్దవాళ్ళు 150 ఎకరాలు వరి పోసుకున్న రైతులు పుట్టపోయింది సార్. కొంత కొన్ని నర్సరీ బాగుంటాయి. ఈ 150 ఎకరాల్లోనే కొంత పట్టుకుపోయింది సార్. పొలంలో అంతే కొంతమంది 20 ఎకరాలేమో నాటేసింది, 30 ఎకరాలు పోతుంది సార్. నేను 20 రోజులు లేదు సార్. అయితే నాటేసింది 20 రోజులు నాటేసింది ఇసుక సార్, ఇసుక మేటలు వేసాయి సార్. ఇంట్లో వరిపోవడానికి ఏం కాదు, అదే పార్ట్ ఆఫ్ ద ఫీల్డ్ పోయింది. నష్టం జరిగితే అంత ఇష్టం జరిగింది. అలాగే ఇసుక మేటలే వాటిని చేస్తాం. అలాగే 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 యూరియా వేస్తే పైపాట్ చేసి యూరియా వేసుకుంటే పైపాట్ వేసి యూరియా వేస్తే అలాగే అలాగే ఓకే సార్. అలాగే
దగ్గర అటు పక్క ఇటు పక్క పోత అది కావడి కొండ కావచ్చు కన్నాయగూడ కావచ్చు మూడుగేది కావచ్చు ఐదు ఉంటుంది ఓవర్ఫ్లో పబ్లిక్ ఇంటర్వ్యూస్ కాకుండా క్రికెట్ 3 days లో ఓన్లీ గ్రౌండ్ మీటింగ్ చేసి చేసిన తర్వాత మీటింగ్ మీటింగ్ వర్షాలు తగ్గిన తర్వాత ఏం చేద్దామో చేద్దాం అన్ని మీ దగ్గర కానీ అన్ని విలేజెస్ కి మంచి ఉండాలి ఈ పరిధిలో ఉన్నటువంటి ఎక్కడ బ్రీచ్ అయినా ఎక్కడ రోడ్డు ఎరోజన్ అయినా రోడ్డు ఓవర్ఫ్లో అయ్యి సగం దాకా కోసేస్తాం కోసేసినట్టు కూడా ఎమ్మటే చేసుకునే టైంలో మళ్ళీ పంపించిన తర్వాత ఇమీడియట్ గా బ్రీచ్ అయింది కదా ఓవర్ఫ్లో అయిన దగ్గర రోడ్స్ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఉండాలి ఎవ్రీ విలేజ్ ఎవ్రీ మండల్ జిల్లా మొత్తం ఈవెన్ పనుకోడు అటువంటి మండలం కూడా ఎక్కడైతే వాగులు మొత్తం ఉన్నాయో అన్ని వాగుల దగ్గర కూడా ఓవర్ఫ్లో ఏం చేస్తాం ఆయన గారు చేయండి ఎప్పుడైనా జాబ్ అవుతుంది దానికి మాట్లాడుతున్నాం నాటేలో జాగ్రత్తలు ఎందుకంటే ఈ ఏరియా ఎప్పుడు కూడా ముందు విషయం అనేక రూపాయలు నిలుస్తుంది ఎక్కువైనప్పుడు అందుకని మీరు ఇమ్యూనిటీ దీన్ని ఫస్ట్ స్టేజ్ లోనే ఎవరు కట్టుకోవాలి వాట్ చేయలేదు పట్టిన ఉన్నాయా అవి ముందు అటెండ్ కానీ ఆ విలేజెస్ ఉన్నాయా వాటిని ఫస్ట్ అటెండ్ అవుతుంది మొత్తం ఈ ఏరియా ఎంత మీరు విషయం మీరు చేయాలి ఎవరికి ఈరోజు జ్వరం వచ్చింది ఆగిందో అంటే మీరు ఇమీడియట్ గా ఎక్కువైపోయిన తర్వాత ఏదైనా అయిన తర్వాత మొబైల్ డాక్టర్ కానీ మొబైల్ మ్యాచ్ కానీ ఏం అవసరం ఉందో అది నాకు తెలియదు ఇక్కడ జ్వరాలు అనేది రావు గవర్నమెంట్ రౌండ్ చేస్తున్నారు మంటలు ఇప్పుడు చెప్పిన సమస్యలన్నీ ఎక్కడెక్కడ ఉంటాయో ఆ డిపార్ట్మెంట్ మీరు అవసరం ఎస్టీ గారు మనకి ఇంకోటి జరుగుతుంది
ఈ ఊళ్ళో జ్వరాలు ఉన్నాయి, ఈ ఊళ్ళో మంచినీళ్ళు సరిగ్గా లేవు, ఈ ఊళ్ళో కరెంట్ లేదు, ప్రతిదీ డ్యూటీ. ఎస్ఐ కానిస్టేబుల్స్ రోజుకి ఒక్కసారైనా అమ్ములేదు కావాలి అందరూ. మండలంలో ఈ ప్రాబ్లం ఉన్నట్టు అన్ని వాళ్ళకి పోలీసు వెళ్ళాలి. ఏదో అక్కడ వెరిఫై చేసుకొని మన వాళ్ళని అడిగి, ప్రజలను అడిగి, ఏంటి మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, మంచినీళ్ళు వస్తున్నాయా రావట్లేదా, కరెంట్ వస్తుందా రావట్లేదా, ఏం జరుగుతుంది, జ్వరాలు ఉన్నాయా, అడిగి మీరు ఎస్పీ గారిని చెప్తుండాలి. ఆయన గారు జిల్లా గారు కలెక్టర్ గారిని చెప్పారు, తిరుగుతుండాలి. పెదవాగుకు సంబంధించినటువంటి ఘటన బాధాకరం. చాలా ఆస్తి నష్టంతో పాటు గ్రామాల్లో చాలా మంది పేదలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వచ్చింది. అదృష్టవశాత్తు ఎస్పీ గారు తీసుకున్నటువంటి చొరవ మూలన మాకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో 4 గంటలకి, అప్పటికే ఎస్పీ గారు మన ప్రభుత్వం పంపించే హెలికాప్టర్ ఆలస్యం అవుద్ది, ఇక్కడ నుంచి 2 గంటలు 2.5 గంటలు పట్టుద్ది హైదరాబాద్ నుంచి, వెంటనే ఆంధ్ర ప్రభుత్వంతో సంప్రదించి మీరు అక్కడి నుంచి తెప్పించుకోండి అని చెప్పాం. కలెక్టర్ గారు ఎస్పీ గారు ప్రయత్నంతో 5 గంటలకు వచ్చి కూడా సుమారు 25 నుంచి ఎంతమంది 31 మందిని రక్షించినటువంటి ఘనత మన ఎస్పీ గారికి దక్కుతుంది. కాబట్టి టైంకి వస్తే అధికారులు కష్టాల్లో ఉన్న ప్రజలు ఏ రకంగా రక్షించగలుగుతామో రోహిత్ గారు నిరూపించి పెట్టారు మనకి. అదే ఇంకొక అరగంట లేట్ అయినా కూడా చీకటి పడితే హెలికాప్టర్ ఆపరేషన్ చేయలేకపోయేది, వాళ్ళు ఏమైపోయేవాళ్ళో మీకు తెలుసు. కాబట్టి మేము ఎప్పుడైతే ఫోన్ చేయకముందే ఆయన బయలుదేరి కొత్తగూడెం నుంచి ఇక్కడికి వచ్చి ఆన్ ది వేలోనే అన్ని అరేంజ్మెంట్ చేసుకొని ఆ ప్రభుత్వంతో మాట్లాడి కలెక్టర్ గారిని కోఆర్డినేట్ చేసుకొని ఇంత విపత్తులో కూడా ఒక ప్రాణహాని జరగకుండా చూసినందుకు ప్రభుత్వం తరఫున రోహిత్ గారికి, కలెక్టర్ గారికి, పిఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాబట్టి ప్రజలు కష్టాల్లో ఉన్నారు, అధిక వర్షాలతో ఇబ్బందులు ఉన్నారు. ముఖ్యంగా రైతులు వేసుకున్నటువంటి నాటు కొట్టుకుపోయింది, పొలాలన్నీ ఇసుక మేటలు వేసినాయి, గళ్ళు పడ్డాయి. పుల్లరారు చెప్పినట్టుగా నిమ్మ తోటలు, మామూలు హార్టికల్చర్ కూడా నష్టం జరిగింది. గుమ్మడివల్లి లాంటి ఓడకి పాపం చేపలు కూడా లేకుండా మొత్తం పంపించేశారు. అంటే అందరి జీవితాలు కూడా కొద్దిగా అయోమయంలో ఉంటాయి. చేపలు పట్టుకున్నోడిది పోయింది, పని చేసుకున్నోడిది పోయింది, పంట వేసుకున్నోడిది పోయింది. గ్రామాలలో పాప మా బాబు కరెంట్ షాక్ కొట్టి ఆయన గారు బాబు చనిపోయాడు, చిన్న పిల్ల. ఏం కులం వాళ్ళది? ఎవరైనా సరే ఎట్లా ఆదుకోవాలో మీరు ఆలోచించి చెప్పండి. సీఎం గారికి చెప్పి రిలీఫ్ ఎంతో కొంత ఆ కుటుంబానికి ఇచ్చి ఏర్పాటు చేద్దాము. తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ 89లో కూడా నేనున్నప్పుడు మంత్రివర్గంలో లేకపోయినా తెగిపోతే కూడా మనోళ్ళందరికీ మళ్ళీ ఆ ప్రాజెక్ట్ రివైవ్ చేసి మళ్ళీ కాలువలు బాగు చేపించి, నేను మంత్రి అయ్యే రోజు ఈ ప్రాజెక్టు కింద కేవలం 2000 ఎకరాలే సేద్యం అయ్యేది. మీ దయ వల్ల నేను మంత్రి అయిన తర్వాత మొత్తం ఏలేర్పాడు కుక్కునూరు దాకా కాలువలు తవ్వి 16,000 ఎకరాలకి నీళ్లు ఇచ్చాం. దురదృష్టవశాత్తు మళ్ళీ నేను లేనప్పుడు 89లో దిగిపోయింది. ఈ మధ్యలో రాష్ట్రం విడిపోవటం మూలాన ఈ ప్రాజెక్టు ఉమ్మడి ప్రాజెక్ట్ అయింది. ఇది గోదావరి రివర్ బోర్డు కంట్రోల్లో ఉంటుంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వాలి. ఆంధ్ర ప్రభుత్వం 80% ఇవ్వాలి, మనం 20% ఇవ్వాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే 2 ప్రభుత్వాల యొక్క కోఆర్డినేషన్ కూడా గత 5 సంవత్సరాల్లో సరిగ్గా లేదని తెలుస్తుంది. వీళ్ళు అడిగినటువంటి పైసలు ప్రభుత్వాలు ఇవ్వకపోవటం, మెయింటెనెన్స్ కరెక్ట్గా చేయకపోవటం, అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పి రైతులు చాలా మంది చెబుతున్నారు. సరే, కలెక్టర్ గారు క్షుణ్ణంగా ఆలోచించి దాని మీద ఎవరి పొరపాటు, అధిక వర్షం వచ్చిన మాట కరెక్టే, దాని తర్వాత ఎక్కువ వరద వచ్చిన మాట కూడా కరెక్టే. కానీ ముందు జాగ్రత్తలు తీసుకొని ముందు రోజు నుంచే ప్రాజెక్టు మొత్తం కూడా గేట్లు 3 ఎత్తేసి ఫ్రీ ఫ్లో పెట్టి డిప్లీట్ చేసి ప్రాజెక్టు ఖాళీ పెట్టి ఉంచితే ఇంత ప్రమాదం జరగదనేది నిపుణులు చెప్తున్నారు, పెద్దలు చెప్తున్నారు. సరే, జరిగింది కాబట్టి ఈ ప్రాజెక్టుకి ఆ ప్రభుత్వంతో కూడా మాట్లాడి రేపు వచ్చే సీజన్లో పటిష్టవంతంగా ఇప్పుడు వచ్చినటువంటి వరదకు తగ్గట్టుగా డిజైన్ చేసి
అవసరమైతే ఇంకా 2-3 గేట్లు పెంచైనా సరే మళ్ళీ భవిష్యత్తులో ఈ ప్రాజెక్టుకి ఎటువంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వ పరంగా నేను తీసుకుంటానని చెప్పి, అందుకని ఈ రోజు వచ్చిన వరద కంటే ఎక్కువ పెట్టి ఇటువంటి గేట్ ఇంకొక 2-3 పెట్టామనుకోండి, ఇప్పుడు 40 వచ్చింది, 70 వచ్చింది, దానికి ఆ కెపాసిటీ 40,000 క్యూసెక్లు అంటున్నారు. ఇయర్ 70,000 వచ్చిందంట. అవసరమైతే 80,000కి డిజైన్ చేసి రేపు భవిష్యత్తులో ఎంత వరద వచ్చినా కూడా ఈ ప్రాజెక్టుకి ఇబ్బంది లేకుండా చూసి ఇప్పుడు ఇంజనీర్లు పంపించి గోదావరి రివర్ బోర్డు వాళ్ళతో కూడా పరిశీలింపజేసి వాళ్ళు ఇచ్చినటువంటి డిజైన్ ప్రకారంగా నిన్న వచ్చినటువంటి వరదని అసెస్ చేసి ఈ వర్షపాతానికంటే ఎక్కువ వచ్చినా కూడా ఈ ప్రాజెక్టుకి ఇబ్బంది లేకుండా ఆంధ్ర ప్రభుత్వంతో మాట్లాడి రేపు వచ్చే సీజన్ లో కంప్లీట్ చేపిస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం కలెక్టర్ గారు అందరిది ఎన్ని ఎకరాలు నష్టపోయింది, ఎన్ని ఎకరాలు ఇసుక మీద పెట్టింది, ఎన్ని ఎకరాలు పంట పోయింది అసెస్ చేయించారు. ఆ నివేదిక ప్రభుత్వానికి రాగానే 2-3 రోజుల్లోనే ఆ రైతులకి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎంతో కొంత సాయం చేస్తే ఆ రైతులు నిలబడతారు. ఇళ్ళు మునిగిపోయినాయి కానీ, ఇళ్ళు కూలిపోయినాయి కానీ ఇమీడియట్గా ఇవ్వమని చెప్పాం. నీళ్లు పట్టినటువంటి ఇళ్ళకి ఈ రోజు 10 కేజీలు బియ్యం, ఆయిల్, కొంచెం పప్పు వాళ్ళు ఇప్పుడు ఇమీడియట్ గా వండుకోవడానికి ఇప్పటి వరకు భోజనాలు పెడుతున్నారు. ఆ 70 ఇళ్లలో ఉన్నటువంటి 250 మందికి ఏం చేయాలో ఆర్డీఓకి కలెక్టర్ గారికి వాళ్ళు పరిశీలించి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వమని కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు. కాబట్టి ఈ ప్రాంతం నన్ను ఎత్తుకొని పెంచినటువంటి ప్రాంతం. ప్రతి వాగులో ప్రతి వంకలో నన్ను మోసుకెళ్లారు. మీ దయ వల్ల నాకు అవకాశం వచ్చినప్పుడల్లా ఈ మండలంలో నేను ఇక్కడ గెలిచినా గెలవకపోయినా మీ గాండ్లం అవ్వడం, కావడిగుంట్ల, గుమ్మడి వెళ్ళి మొన్న కూడా ఈ బ్రిడ్జ్ ఆగిపోయిందని తెలిస్తే మొన్న అధికారంలో నేను లేకపోయినా ఆ ప్రభుత్వం మీద మందలిచ్చి ఆ బ్రిడ్జ్ కంప్లీట్ చేశా. అది ఇప్పుడు మళ్ళీ అటు ఇటు అప్రోచ్లు పోసి, లేకపోతే ఇటు నుంచి నందిపాడు 3 నిమిషాల్లో పోవచ్చు, లేకపోతే నందిపాడు వెళ్ళాలంటే మనం వినాయకపురం వెళ్ళి మళ్ళీ అటు రావాల్సి వచ్చేది ఆ రోజుల్లో. అందుకని ఊరూరు గూడెం ఆఖరికి గుట్టల మీద కూడా మీరు తిప్పారు, గుబ్బల మంగమ్మలు కూడా ఎక్కించారు. నాకు భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత నేను చేసే అవకాశం నాకు వచ్చింది. అందుకని మీరు కష్టాల్లో ఉన్నారని చెప్పి, ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని చెప్పి నాకు తల్లడిల్లిపోయా. ఏమైనా ప్రమాదం జరుగుద్దేమో, ఎవరికన్నా ఏదైనా ప్రమాదం జరుగుద్దని. ఎస్పీ గారు తీసుకున్న చొరవ, జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, పిఓ గారు అందరూ కూడా ఆ మనుషులు బయటకు వచ్చేదాకా మేము గుండెలు ఎట్టిట్లు అనేవి. హెలికాప్టర్ టైం లైట్ ఫెయిల్ అవుతుంది, హెలికాప్టర్ వాళ్ళు మళ్ళీ వెళ్తారా వెళ్ళరా, గంటకి ఎస్పీ గారు, కలెక్టర్ గారు మాట్లాడి వాళ్ళని రక్షించారు. అన్ని ప్రాణాలు రక్షించినటువంటి ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, పిఓ గారికి ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు కూడా అటువంటి అధికారులని వాళ్ళ సేవలు అందుకునేటట్టుగా, వాళ్ళ సేవలు అందిపుచ్చుకునేటట్టుగా గతంలో చేసినటువంటి మంచి పరిపాలనని మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో కూడా మనం చూడాలి. దానికి నాకు ఎంత శక్తి ఇస్తే అంత మీకోసం నేను సహాయం చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు. థ్యాంక్ యూ. అది టీవీ లేకపోతే నాకు అందుట్లో రహస్యం తెలిసి నేను చెప్తాను.